దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 29th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? సామెతలు 4వ అధ్యాయము 22వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 4 and verse 22. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆరోగ్యమును జీవము, ఆరోగ్యమును జీవము దొరికిన వారికి. ఏమి దొరికిన వారికి? దేవుని వాక్యము దొరికిన వారికి. 20వ వచనం నుంచి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. వాక్యము ఎవరికి దొరుకుతుందో వారికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యము. వాక్యము దొరకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దొరకాలంటే ఏం చేయాలండి? వెతకాలి. దొరికిన వారికి అంటే అందరికీ దొరకదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దొరికిన వారికే ఇది జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యము. అంటే నేను దేవుని వాక్యమును ఎలా చదవాలి, దేవుని వాక్యంను ఎలా వినాలి? మీది అనేగా మీకు దొరికినట్టుగా మీరు చదవాలి, మీకు దొరికినట్టుగా మీరు వినాలి. దొరికిన వారికే అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఊరికనే వచ్చి ఊరికనే వాక్యం విని ఊరికనే వాక్యం చదువుకుంటే ఏమవ్వదు. కానీ అది ఎవరికైతే దొరుకుతుందో, అంటే ఏ విధంగా నువ్వు ఏ ఆలోచనతో నువ్వు చదవాలంటే వెతికే వ్యక్తిగా చదవాలి. సో ద లార్డ్ ఈస్ టీచింగ్ us how you can stay healed, how you can receive life. Let me read this in English. Proverbs chapter 4 and verse 22. For they are life to those that find them, and health to all their flesh. Only those who find them. You can find it only when you seek it. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నువ్వు వెతకాలి. మార్నింగ్ డివోషన్లో నువ్వు డివోషన్ వింటున్నప్పుడు ఏక దృక్పథంతో, ఏక ఆలోచనతో నువ్వు ఈ డివోషన్, ప్రభా నాతో నీవు మాట్లాడు ప్రభా, నాతో నీవు మాట్లాడు ప్రభా అనే ఆలోచనతో నీవు ఈ వాక్యం కొరకు కనిపెట్టాలి. ఈ వాక్యం కొరకు ఎదురు చూడాలి. డివోషన్ కొరకు ఎదురు చూడాలి. దొరికిన వారికి మాత్రమే అది జీవమును, సర్వ శరీరానికి ఆరోగ్యము. ఒకవేళ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు పోయి ఉన్నాయేమో, ఆర్థికంగా, లేక ఆరోగ్యపరంగా, లేక భవిష్యత్తు విషయంలో ఉద్యోగపరంగా, ఈరోజు దేవుడు జీవాన్ని దయచేస్తున్నాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువారు గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వటకు వచ్చాను. హిందీ में पढ़ेंगे. नीति वचन 4 अध्याय और 22 वचन पढ़ रहे हैं. क्योंकि जीवनों की प्राप्त होती है, वे उनके जीवित रहने का और उनके सारे शरीर के चंगा रहने का कारण होती है. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते, क्योंकि जिनको वे प्राप्त होती है. क्या प्राप्त होना है? प्रभु का वचन, प्रभु का संदेश जिसको प्राप्त होता है, उनको जीवन मिलता है और उनका पूरा शरीर चंगा हो जाता है. पूरा शरीर चंगा हो जाता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అందరికీ దొరకదని అర్థం. అది బైబిల్ ఉండొచ్చు నీ దగ్గర, మెమరీ, నీ మెమరీలో వాక్యం ఉండొచ్చు, కానీ ఇది దొరకడం అంటే అదొక ప్రత్యక్షతే, అది ఒక ముత్యముతో సమానము. దేవుని వాక్యము ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటున్నావా? ఒక న్యూస్ పేపర్ అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అలా చదివితే అది అలాగనే అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వెతికేటట్టు చదువుతావో, ప్రభా నాతో మాట్లాడే ఆలోచనతో నువ్వు చదువుతావో, వింటావో, అది నీకు దొరుకుతుంది. దొరికిన వెంటనే వాక్యంలో ఉన్న పవర్ ఏంటంటే, వాక్యంలో ఉన్న శక్తి ఏంటంటే, నీకు జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ యొక్క అవయవాలను రిస్టోర్ చేస్తుంది దేవుని వాక్యము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. It will restore the body parts, your decayed and lost parts in your life. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీ వాక్యము ద్వారా జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును కలుగజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం అందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రంలో నాయన. దేవ జాబ్స్ చేస్తున్న వారి జాబ్స్లో ప్రమోషన్ కొరకు స్తోత్రంలో, బిజినెస్ చేసిన వారిని దీవించే వారు బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు అందరి కొరకు, చిన్నపిల్లలు పెద్దలు, ఏ క్లాసెస్లో, ఏ యూనివర్సిటీలో, కాలేజీలో చదువుతున్నారో వారి చదువంతట్లో మీ తోడు నీడకే, మీ సహాయంకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వారి చదువులో జీవాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడి దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్న, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచర్లో జీవాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వాడు మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.